ఆగండి! మీరు కొత్త ఫోన్ కొనబోతున్నారా? ఒక్క చిన్న తప్పు చేస్తే మీరు రూ. 20,000 కాదు, ₹1,00,000 పెట్టినా సరే మీ ఫోన్ డబ్బాలా మారుతుంది. స్లో అవుతుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది, చివరకు చాలా రిగ్రెట్ అవుతారు. ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ ఏ ఫోన్ కొనాలో కాదు, ఏ ఫోన్ కొనకూడదో కూడా చెప్తాను. చాలామంది ఏం చేస్తారో తెలుసా? యూట్యూబ్‌లో బెస్ట్ ఫోన్ అండర్ 30,000 అని సెర్చ్ చేసి టాప్ రిజల్ట్‌లో ఏది కనిపిస్తే అది కొనేస్తారు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే గేమింగ్‌కి బెస్ట్ అయిన ఫోన్ కెమెరా విషయంలో వర్స్ట్ అయి ఉండొచ్చు. అందుకే ముందు డిసైడ్ అవ్వండి, నా యూసేజ్ ఏంటి? గేమింగా? ఫోటోసా? లేక డైలీ యూజా? గుర్తుంచుకోండి, రైట్ ఫోన్ సమానం రైట్ యూసేజ్ మ్యాచ్. ఒక సీక్రెట్ చెప్పనా? సేమ్ 8 గిగాబైట్లు ర్యామ్ ఉన్న రెండు ఫోన్లలో ఒకటి ఫాస్ట్‌గా ఉంటే ఇంకొకటి సూపర్ స్లో అవుతుంది. ఎందుకు? ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ లేకపోవడం వల్ల. నెంబర్స్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇక కెమెరా విషయానికొస్తే ఆ 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అనేది ఒక మార్కెటింగ్ ట్రాప్. రియల్ కెమెరా క్వాలిటీ అనేది సెన్సార్ మరియు సాఫ్ట్‌వేర్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఒక పాత ఐఫోన్ కూడా ఈ 200 మెగాపిక్సెల్ ఫోన్ల కంటే బెటర్ ఫోటోలు తీస్తుంది. 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉన్న మీ ఫోన్ సాయంత్రానికే బ్యాటరీ ఎంప్టీ అయిపోతుందా? అది బ్యాటరీ ప్రాబ్లం కాదు, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉన్నా సరే సాఫ్ట్‌వేర్ బాగుంటేనే రోజంతా వస్తుంది. ఇక డిస్ప్లే, రోజుకు 5-6 గంటలు మీరు చూసేది ఇదే స్క్రీన్. కాబట్టి AMOLED ప్లస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, బ్లోట్వేర్ లేని క్లీన్ యూఐ ఉంటేనే మీ ఫోన్ ఎక్కువ కాలం స్పీడ్‌గా ఉంటుంది. రోజంతా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడుతున్నారా? ఒక్క సెకండ్ లాగ్ అయినా మ్యాచ్ పోయినట్టే. అందుకే 12-16 గిగాబైట్లు ర్యామ్, పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ తప్పనిసరి. గెలిచే వరకు బ్యాటరీ తగ్గకూడదు. హై బ్యాటరీ మస్ట్. రీల్స్, ఫోటోగ్రఫీ మీ ప్యాషన్ అయితే ర్యామ్ కాదు, కెమెరా ముఖ్యం. ఫ్లాగ్‌షిప్ సెన్సార్ ప్లస్ మంచి ప్రాసెసింగ్ ఉంటేనే మీ కంటెంట్ వైరల్ అవుతుంది. ఎడిటింగ్ కోసం మిడ్ రేంజ్ ప్రాసెసర్ చాలు. మీకు ఫోన్ అంటే ఆఫీస్, ఒక్కసారి హ్యాంగ్ అయితే పని స్టాప్. అందుకే స్టేబుల్ ప్రాసెసర్ ప్లస్ 256 గిగాబైట్లు స్టోరేజ్ తప్పనిసరి. రోజంతా పనిచేయాలంటే స్ట్రాంగ్ బ్యాటరీ మీ బెస్ట్ పార్ట్నర్. పెద్దవారికి స్పెక్స్ కాదు, సింప్లిసిటీ కావాలి. ఈజీ యూఐ, బిగ్ ఫాంట్స్, క్లియర్ డిస్ప్లే ఇవే ముఖ్యం. మాటిమాటికి ఛార్జింగ్ పెట్టక్కర్లేని బిగ్ బ్యాటరీ ఉన్న ఫోన్ గిఫ్ట్ ఇవ్వండి. స్టూడెంట్స్ అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టకండి. 6-8 గిగాబైట్లు ర్యామ్ ఉన్న మిడ్ రేంజ్ ఫోన్ బెస్ట్ వాల్యూ. క్వాలిటీలో రాజీ లేదంటారా? అయితే ఇది మీకోసమే. 16 గిగాబైట్లు ర్యామ్ ప్లస్ 512 గిగాబైట్లు స్టోరేజ్, ఫుల్ ఫ్లాగ్‌షిప్ తీసుకోండి. ఇది ఫోన్ కాదు, మీ స్టేటస్ సింబల్. చివరగా ముగించే ముందు ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయకండి. 1. బ్రాండ్‌ని బ్లైండ్‌గా నమ్మడం. 2. మెగాపిక్సెల్స్ మరియు ర్యామ్ ట్రాప్‌లో పడటం. 3. యూట్యూబ్ యాడ్స్ నమ్మడం. 4. రివ్యూ స్కిప్ చేసి డైరెక్ట్‌గా కొనకండి. ఇప్పుడు మీకొక క్లారిటీ వచ్చింది కదా? మీ బడ్జెట్ ఎంత? మీ అవసరం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ టెక్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.